హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి వీక్ లానే ఈ వీక్ కూడా ఓటీటీ కంటెంట్ లో థ్రిల్లర్స్ చూడాలనుకుంటే, అది కూడా తెలుగులో దొరికేవి కావాలనుకుంటే ఇప్పుడు చెప్పబోతున్న ఈ మూవీస్ ఆర్ సిరీస్ ని అయితే ట్రై చేయండి. అండ్ ఎటువంటి స్పాయిలర్స్ కూడా ఏం లేవు, జస్ట్ ఇంట్రోస్ మాత్రమే ఉంటాయి. సో ఎటువంటి ఇబ్బంది ఫీల్ అవ్వకుండా ఈ వీడియోని కంప్లీట్ గా అయితే చూడండి. అండ్ మన ఇన్స్టా ఐడిని ఫాలో అవుతూ మన సబ్స్క్రైబర్స్ కి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు హైప్ ఇస్తూనే మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ కంటెంట్ ఒక్కసారి చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీక్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము ముందుకైతే రావడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఆ కంటెంట్ ఏంటో ఒక్కసారి చెక్ చేసేద్దాం. అర్ధరాత్రి పూట ఒక బస్ స్టాండ్ లో, అది కూడా ఆగి ఉన్న బస్ లో ఒక హత్య అయితే జరుగుతుంది. అసలు బస్ స్టాండ్ అంటే ఆ ఉన్న రద్దీ ఎలా ఉంటుంది? పోనీ చీకటి టైంలో అయితే కొంచెం తక్కువ ఉండొచ్చు. మరి అలాంటి ప్లేస్ లో ఆ హత్య చేసేవాడు అంత ధైర్యంగా ఎలా హత్య ప్లాన్ చేశాడు? అది ప్లాన్ చేసిందా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా? ఇలాంటి విషయాలతో అలా ఆ కేసు సెన్సేషన్ గా మారిపోతున్న టైంలో ఆల్రెడీ కొన్ని కారణాల రీత్యా ఇంటి దగ్గర ఉన్న విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ కి ఈ కేసుని అయితే అసైన్ చేయడం అయితే జరుగుతుంది. అలా రంగంలో దూకిన అలా డ్యూటీలోకి చేరిన ఆ టీం ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ని ఎలా కనుక్కుంది, మెయిన్ గా ఆ హత్య కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేసింది, ఈ కేసు లాస్ట్ కి ఎలా సెటిల్ అయింది, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ ని అయితే చూడాలి. బిగ్ బాస్ ఫేమ్ నిఖిల్ మెయిన్ లీడ్ లో ఈ సిరీస్ తీయడం అయితే జరుగుతుంది. తను ఒక పిస్నర్ గా ఒక ఎంటర్టైన్మెంట్ పద్ధతిలో చూపించడానికి ట్రై చేశారు కానీ అదైతే వర్కౌట్ అవ్వలేదు. బట్ సిరీస్ మాత్రం ఓకే, ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. క్లైమాక్స్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు. సీజన్ 2 కి పాత్నైతే కంప్లీట్ గా వదిలేశారు. ఇంకా ఫైనల్ గా ఈ సిరీస్ ని చూడాలనుకుంటే జియో ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. బాబ్ హస్బెండ్ కార్ల్ చనిపోయిన తర్వాత తన యాషెస్ ని కలపడానికి తను ఫస్ట్ డేట్ చేసిన ప్లేస్ కి అయితే ట్రావెల్ చేస్తుంటుంది బాబ్. అయితే అసలే చాలా మంచి ప్రదేశం, అది కూడా ఆ వింటర్ ఫాల్ లో. తను ఒక్కరితే ట్రావెల్ చేస్తున్న టైంలో ఒక కిడ్నాపింగ్ గ్యాంగ్ ఒక అమ్మాయిని అయితే కిడ్నాప్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇది అనుకోకుండా బాబ్ ఈ పరిస్థితిని అంతా కనిపెడుతుంది. అయితే దీన్ని సాల్వ్ చేయడానికి ఆ గ్యాంగ్ నుంచి ఆ అమ్మాయిని కాపాడడానికి బార్బ్ ఎలాంటి పద్ధతులు అనుసరించింది, ఎలాంటి స్కెచ్లు వేసింది, అసలే చాలా ఓల్డ్ ఏజ్ అయినా అంత మంచులో తను చేసే సాహసం మర్చిపోలేనిది. ఆ అమ్మాయికున్న ఒక్కగాను ఒక్క హోప్ అయిన బార్బ్ తనని రక్షించడానికి వెళ్ళిందా? ఫైనల్ గా అసలు ఏం జరిగింది? ఆ కిడ్నాపర్స్ నుంచి ఆ అమ్మాయిని కాపాడగలిగిందా లేదా? ఇలాంటి విషయాలతో ఉంటుంది డెడ్ ఆఫ్ వింటర్. మూవీ కాన్సెప్ట్ అండ్ స్క్రిప్ట్ చాలా రొటీన్ అయినా తీసే విధానం మాత్రం చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఒక సర్వైవల్ థ్రిల్లర్ లాగా మిమ్మల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. అది కూడా తెలుగులో ఉండడం వల్ల మీరు ఈజీగా చూసేయచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఫైనల్ గా ఆ ముసల్దాని పోరాటం ఈ మంచులో ఎలా జరిగిందో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఫైనల్ గా ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ మూవీస్ అండ్ సిరీస్ ఇష్టపడ్డ వాళ్ళకి షెర్లాక్ హోమ్స్ తో ఎటువంటి పరిచయం అవసరం లేదు. చిన్నప్పుడు చదువుకునే నాన్ డీటెయిల్ నుంచే ఈ షెర్లాక్ అన్నది ప్రతి ఒక్కరికి బాగా తెలిసిన పేరు. అండ్ ఈ నేమ్ తో వచ్చిన చాలా మూవీస్ అండ్ సిరీస్ కూడా ఖచ్చితంగా హిట్టే. అయితే ఇప్పుడు యంగ్ షెర్లాక్ వంతు అయితే వచ్చింది. చిన్న చిన్న దొంగతనాలు చేసి దొరికిపోయి జైలుకి వెళ్ళిన మనోడు మంచి బ్రిలియంట్ కాబట్టి ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి అయితే పంపిస్తారు. అయితే అక్కడ మనోడికి ఎదురైన ట్రబుల్స్ వల్ల ఒక కేసులో అయితే ఇరుక్కుంటాడు. అయితే అలా ఇరుక్కున్న టైంలో ఆ యూనివర్సిటీలో కొన్ని హత్యలు అయితే జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఒకదానికి ఒకటి కనెక్ట్, ఒక ప్యాటర్న్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. అయితే అలా జరగడానికి గల కారణం ఏంటి? ఆ కేసుని సాల్వ్ చేసాడా లేకపోతే ఆల్రెడీ ఒక కేసులో ఇరుక్కోవడం వల్ల తినే బలయ్యాడా? అసలు షెర్లాక్ ఈ సిరీస్ లో ఎటువంటి ప్రెజెన్స్ చూపించాడు? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ యంగ్ షెర్లాక్ సిరీస్ ని అయితే చూడాల్సిందే. సిరీస్ తో ప్రాబ్లం ఏంటంటే చాలా పెద్ద ఎపిసోడ్స్ చాలా లెందీగా అనిపించింది. షార్ట్ గా ట్రిమ్ చేసి ఉంటే ఈ సిరీస్ ఇంకా బాగున్ను. బట్ ఓవరాల్ గా ఇది ఒక వన్ టైమ్ వాచబుల్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ని కనుక చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. కయా యాడమ్స్ తన ఫ్రెండ్ అయిన టెస్సా మైల్స్ తో జనరల్ గా స్మాల్ ట్రిప్స్ అయితే వేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో టెస్సా మైల్స్ తన బాయ్ ఫ్రెండ్ అండ్ ఇంకో అబ్బాయితో కలిసి ఒక అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ చేశామని దానికి కయాని ఇన్వైట్ చేస్తూ ఎలాగోలా ఒప్పించి ఆ సీ అడ్వెంచర్ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తారు ఫ్రమ్ ఫ్లోరిడా టు బాహామాస్. అయితే ఇలాంటి టైంలో అనుకోని ఒక ప్రమాదంలో ఇరుక్కున్న వాళ్ళ నలుగురు ఆ సీ మధ్యలో ఇరుక్కోవడం అయితే జరుగుతుంది. అసలే చుట్టుపక్కల ఎవరూ లేని అంత డేంజరస్ సీ మధ్యలో వాళ్ళకి ఎటువంటి ప్రమాదం
ఎదురైంది. అది ఏవైనా వింత క్రియేచర్ వల్ల లేకపోతే మనుషుల వల్ల. అఫ్ కోర్స్ క్రియేచర్ కన్నా మనిషి ఇంకా డేంజర్ అనుకోండి. ఇలాంటి టైంలో వాళ్ళకి ఎదురైన ఇన్సిడెంట్స్ ఏంటి, దాని నుంచి వాళ్ళు తప్పించుకుని బయట పడగలిగారా లేదా, లేకపోతే సరెండర్ అయిపోయారా, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ డెడ్ సీ అడ్వెంచర్ మూవీస్. అందులో ఒక థ్రిల్లింగ్ కంటెంట్ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఒక మంచి టైం పాస్ ఫీల్ ఉంటుంది ఈ మూవీ చూస్తుంటే. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ ఫ్యామిలీతో అంటే మూవీ మొత్తం బికినీ టైప్ ఆఫ్ వేర్స్ లో ఉంటారు కాబట్టి ఫ్యామిలీతో అయితే స్కిప్ చేయండి. అండ్ ఈ మూవీని అడ్వెంచర్ థ్రిల్లర్ అనే కన్నా సర్వైవల్ థ్రిల్లర్ అనడం అయితే చాలా యాప్ట్. అండ్ ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఆంధ్ర తమిళనాడు బోర్డర్ దగ్గర ఒక 4 హత్యలు అయితే జరుగుతాయి. చాలా క్రూరంగా చంపేస్తూ గోడ మీద ఒక క్వశ్చన్ మార్క్ అని ఒక ఇండికేషన్ ఇస్తూ ఎటువంటి క్లూస్ లేకుండా తప్పించుకుని తిరుగుతాడు ఒక హంతకుడు. అయితే వాళ్ళు ఒకరా ఇద్దరా? అయితే ఇలాంటి విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఎస్ఐ అద్యామన్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆంధ్ర బోర్డర్ లోకి అయితే అడుగు పెడతాడు. అలా అద్యామన్ తెలుగు బోర్డర్ లోకి ఎందుకు అడుగు పెట్టాడు, ఆ కేస్ లీడ్స్ మన స్టేట్ లో ఏమైనా దొరికాయా, అసలు ఇంతకు ముందు ఆంధ్రాలో ఇలాంటి కేసెస్ ఏమైనా రిజిస్టర్ అయ్యాయా, ఇలాంటి విషయాలు కనుక్కునే టైంలో మనోడికైతే మామూలు షాకింగ్ విషయాలు అయితే ఎదురవ్వవు. ఆ న్యూస్ తో మనోడి ఫ్యూజులు అయితే ఎగిరిపోతాయి. ఆ తర్వాత అసలు ఏం జరిగింది, ఫైనల్ గా ఈ కేసుని అద్యామన్ ఎలా సాల్వ్ చేశాడు, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ తడాయం వెబ్ సిరీస్. చిన్న ఎపిసోడ్స్ తో త్వరగానే అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక మూవీ టైంలో ఈ సిరీస్ ని అయితే కంప్లీట్ చేసేయచ్చు. ఈ వెబ్ సిరీస్ లో నాకు మెయిన్ గా 2 అయితే నచ్చలే. ఒకటి, కిల్లర్ ని త్వరగానే రివీల్ చేసేయడం. అంటే అలా రివీల్ చేసినా సరే నెక్స్ట్ నుంచి క్యాట్ అండ్ మౌస్ గేమ్ లా అయితే నడుస్తుంది. అండ్ రెండోది, ఈ కేస్ ని రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసినా సరే మన తెలుగు పోలీసుల్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్టు అయితే నాకు అనిపించింది. ఒకవేళ వెబ్ సిరీస్ ని చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బట్ ఓవరాల్ గా వెబ్ సిరీస్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ ఫైనల్ గా సముద్రికని లీడ్ రోల్ యాక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ మీకు G5 లో రీసెంట్ గానే, అది ఈ ఫ్రైడే నుంచే తెలుగులో స్ట్రీమ్ అవడం అయితే స్టార్ట్ అయింది. అండ్ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఒక కంట్రీ చేసిన కాల్పుల్లో ఆల్రెడీ తన తమ్ముడిని కోల్పోయి ఉంటాడు ఒక సర్జెంట్. అయితే అలాంటి పరిస్థితి నుంచి ఈసారి ఎలాగైనా తను అనుకున్న ఏం కొట్టాలని, తన టార్గెట్ అయిన ఆ లాస్ట్ లైన్ దాటాలని మనోడు మామూలు తపస్సు అయితే చేయడు. కలలో కూడా అవే కలలు. అలాంటి సర్జెంట్ తను లీడ్ తీసుకొని అయితే ఎన్నో కష్టాలు పడి తన చెక్స్ అన్ని దాటుకొని ఫైనల్ స్టేజ్ కి వెళ్ళిన తనకి ఆ ట్రూప్ కి తనే లీడర్ అయి వాళ్ళకు పెట్టిన ఒక టార్గెట్ కోసం అయితే ఆ కొండలున్న అడవి ప్రాంతంలోకి అయితే వెళ్లడం జరుగుతుంది. అలా వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి ప్రమాదం ఎదురైంది. అక్కడ ఉన్నది మనిషి కాదు మరేంటి, అస్సలు అనుకోని విధంగా అసలు ఒక్కడు కూడా ప్రాణాలతో బయటపడతాడా అన్న స్టేజ్ కి వెళ్లే ఆ కాబోయే సోల్జర్స్ అందరూ ఎలాంటి చిక్కుల్లో పడ్డారు, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ వార్ మెషిన్ మూవీ. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో, దానికి మించి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చాలా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకుండా ఫస్ట్ ఒక 20 మినిట్స్ అలా వెళ్ళినా అక్కడి నుంచి ఊపందుకొని వేరే రేంజ్ కి అయితే ఈ మూవీ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఏలియన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ లా ఉంటుంది. అసలు ఆ అడవిలో ఆ మౌంటైన్స్ మధ్య ఉన్న ఆ ఎలిమెంట్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళకి ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్ మెషిన్ మూవీ ఖచ్చితంగా చూడండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని చూడాలనుకుంటే మీరు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5. కొన్ని సమస్యల వల్ల ఇబ్బంది పెడుతున్న ఒక యంగ్ లేడీ అయితే తన జీవితాన్ని మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయడానికి ఒక పెద్ద ఇంట్లో పని మనిషిగా అయితే హౌస్ మేడ్ గా అయితే జాయిన్ అవుతుంది. అలా జాయిన్ అయిన తర్వాత హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్న టైంలో తను ఎక్స్పెక్ట్ చేయలేని కొన్ని సిచ్యువేషన్స్ అయితే తనకి ఎదురవుతాయి. అయితే అదంతా తన పాస్ట్ వల్ల లేకపోతే తన ప్రెజెంట్ వల్ల, అయితే ఆ ప్రాబ్లమ్స్ వల్ల తను అడుగుపెట్టిన ఆ కుటుంబంలో ఏం జరిగింది, ఆ తర్వాత వచ్చే ట్విస్టులకి మీ మతిపోతుంది. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఇదొక సైకలాజికల్ ఎరోటిక్ థ్రిల్లర్. జస్ట్ $35 మిలియన్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా $396 మిలియన్ ని కొల్లగొట్టిందంటేనే ఈ మూవీ అందరికి ఎంత పెద్ద రీచ్ అయిందో మీరు ఖచ్చితంగా గమనించవచ్చు. అండ్ ఇదే పేరుతో వచ్చిన ఒక నోవెల్ ఆధారంగా తీసిన ఈ మూవీ ఖచ్చితంగా థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే నచ్చుతుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. అయితే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని సీన్స్ అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫ్యామిలీలో లేకపోతే తన లైఫ్ లో అన్వీల్ అయ్యే ఆ డార్క్ సీక్రెట్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ది హౌస్ మేడ్ మూవీని అయితే చూడాల్సిందే. అండ్ ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5/5.
అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.